మాఘమాసం అత్యంత పవిత్రమైనది. ఈ మాసంలో లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకుని ఇంటికి ఆహ్వానించడానికి చేయవలసినవి మరియు మాసంలో లక్ష్మీ కటాక్షం కోసం ఏం చేయాలి? నమస్కారం. మాఘమాసం అంటేనే పుణ్యకాలం. ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చే ఈ మాసంలో శ్రీమహావిష్ణువుతో పాటు లక్ష్మీదేవిని ఆరాధించడం వల్ల అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. మరి ఈ మాసంలో మహాలక్ష్మి మీ ఇంట్లోకి అడుగుపెట్టాలంటే మీరు చేయవలసిన ముఖ్యమైన పనులు ఏంటో ఈ వీడియోలో చూద్దాం. 2. ముంగిట ముగ్గులు, దీపారాధన. లక్ష్మీదేవికి శుభ్రత అంటే చాలా ఇష్టం. మాఘమాసంలో ప్రతిరోజు బ్రహ్మ ముహూర్తంలోనే నిద్రలేచి ఇల్లు, వాకిలి శుభ్రం చేసుకోవాలి. ముగ్గులు. ఇంటి గడపకు పసుపు, కుంకుమ రాసి, వాకిలిలో బియ్యపు పిండితో ముగ్గులు వేయాలి. గడప దగ్గర లక్ష్మీదేవి కొలువై ఉంటుందని శాస్త్రం చెబుతోంది. దీపం. సాయంత్రం వేళ సంధ్యా సమయంలో లక్ష్మీదేవి మన ఇంటికి వచ్చే సమయం. ఆ సమయంలో తప్పనిసరిగా తులసి కోట వద్ద మరియు దేవుని గదిలో ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి. 3. శ్రీ సూక్తం, లక్ష్మీ అష్టకం. శబ్దం ఉన్నచోట శక్తి ఉంటుంది. మాఘమాసంలో ఇంట్లో ప్రతిరోజూ శ్రీ సూక్తం లేదా మహాలక్ష్మి అష్టకం పఠించాలి. మీకు చదవడం రాకపోతే ఆడియో అయినా ప్లే చేయండి. ఆ మంత్రోచ్చారణలు నెగటివ్ ఎనర్జీని పోగొట్టి ఇంట్లో పాజిటివ్ వైబ్స్ని పెంచుతాయి. 4. దాన ధర్మాలు. మాఘమాసం దానాలకు పెట్టింది పేరు. ముఖ్యంగా పేదలకు అన్నదానం చేయడం, చలికాలం కాటి వస్త్రదానం లేదా దుప్పట్లు దానం చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. సువాసినులకు, ముత్తైదువులకు పసుపు, కుంకుమ మరియు తాంబూలం ఇవ్వడం వల్ల ఇంట్లో సౌభాగ్యం పెరుగుతుంది. 5. శుక్రవార పూజలు. మాఘమాసంలో వచ్చే శుక్రవారాలు చాలా ప్రత్యేకం. ఈ రోజుల్లో లక్ష్మీదేవికి పాయసం లేదా తెల్లని పదార్థాలను నైవేద్యంగా సమర్పించాలి. వీలైతే లక్ష్మీ అష్టోత్తర శతనామావళితో తామర పూలు లేదా అక్షింతలతో పూజ చేయడం శ్రేష్టం. 6. ఇవి అస్సలు చేయకండి. ఇంట్లో గొడవలు పడకూడదు, కేకలు వేయకూడదు. సూర్యాస్తమయం తర్వాత నిద్రపోకూడదు. ఇల్లు చిందరవందరగా ఉంచకూడదు. అప్పులు ఇవ్వడం లేదా తీసుకోవడం ఈ మాసంలో తగ్గించడం మంచిది. చూశారుగా, భక్తి శ్రద్ధలతో ఈ చిన్న చిన్న నియమాలు పాటిస్తే ఆ మహాలక్ష్మి మీ ఇంట ఖచ్చితంగా కొలువై ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. మాఘ పురాణం కథలు మన ఛానల్లో రోజు ఒక కథ చెప్పబడుతున్నాం, తప్పక వినండి. ఓం నమో నారాయణ.